పెద్ద పెద్ద లీడర్లందరూ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి దూకుతూనే ఉంటారు కదా. అందరేమో కానీ ఒక్క లీడర్ మాత్రం చెప్పిన మాట ప్రకారం సొంత గూటికే చేరుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఆయనది ఏ పార్టీ తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు లేటు, చూసేయండి. పెద్దపల్లి ఎంపీ వివేక్ సార్ ఉన్నాడు కదా, ఈయన చేగుర్తులకెళ్ళి బయటికెళ్ళి తెలంగాణ తెప్పించేటందుకు జంగు చేద్దామని కాంగ్రెస్ పార్టీ నిడిచి బయటికెళ్ళిండు. ఇక మళ్ళీ ఇప్పుడు పండగ పూట సొంత గూటికే వచ్చేసిండు. చెయ్యి గుర్తులతోనే మళ్ళా చేయగలిపేతందుకు సోనియమ్మను కూడా కలిసి వచ్చి మాట్లాడిందట. మరి ఎందుకు అట్లా అన్నది ఆయననే అరుచుకుందాము, ఆయన నోటితోనే ముచ్చటిందాము. సారు ఏమైంది, మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కలిసినవట? తెలంగాణ వచ్చింది, అప్పుడు చాలా మంది అడిగినారు మమ్మలను, అరే మీరు తెలంగాణ గురించి వెళ్లారు, మీరు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు రారని చెప్పి. మరి కారు గుర్తుతోని పొత్తు విలీనం అన్నారు కదా, ఆ ముచ్చట ఏమైంది మరి? ఏదైతే మర్జర్ అలయన్స్ అనుకున్నారో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యన, అది కాలేదు. మంచిది, మొత్తానికి తెలంగాణ సాధించేటందుకు నీ వంతు కృషి చేద్దామని కారు గుర్తు పార్టీలకు పోయినావు. సరే, అన్న తీరే తెలంగాణ ఇస్తే మళ్ళా కాంగ్రెస్ లో చేరుతా అని ఇచ్చిన మాట నిలబెట్టుకునేటందుకు ఇవాళ ఆ పని కూడా చేసినావు. మొత్తానికి మాట తిప్పకుండా మడమ తప్పకుండా చెప్పిన మాట తీరి చేస్తున్నావు. కానీ అంత కలిసి 8 నెలలు ఉన్నావా సార్ నువ్వు ఆ పార్టీలా? 8 నెలలు కూడా ఉండలేకపోయినావులే సొంత పార్టీ నిడిచి.